నిజాలు మాట్లాడితే వాళ్ళ నాలుక వంకరిపోతుందని, నిజాలు మాట్లాడితే వారి గుడ్డి వాళ్ళు అవుతారని, నిజాలు మాట్లాడితే వాళ్ళకు పక్షవాతం వస్తుందని చెప్పి వాళ్ళు అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడతలేరు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కాదు, కోతల రామారావు. కేటీఆర్ అంటే కోతల రామారావు. ఆయన దగదగలాడుతూ ఉంటాడు 2000 రూపాయల నోట్లాగా, కానీ చెల్లడు. 2000 రూపాయలలాగా దగదగలాడుతున్నటువంటి కోతల రామారావు గారు, మీరు కింద పడ్డా పైన పడ్డా మీరు తెలంగాణ రాజకీయాల్లో చెల్లెల నోట్లాగా. అటు హరీష్ రావు కానీ ఇట్లా కోతల రామారావు కానీ ఇద్దరు పోటీ పడుతున్నారు అబద్ధాలు మాట్లాడంలో. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి షాడోగా పనిచేసి ఎక్కడన్నా కూడా రాష్ట్రానికి ఒక తండ్రి, ఒక అల్లుడు, ఒక కొడుకు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు కదా. అట్లా పనిచేసిన దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఈ 2 సంవత్సరాలు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మోకాల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మరు కాక నమ్మరు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, నేను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ అని, నేను నా గురువు కేసీఆర్ అని చెప్పి. వైఎస్ఆర్ని కలిసింది నువ్వు కాదా హరీష్ రావు? ఇప్పుడు దొంగచాటున బీజేపీని కలిసింది నువ్వు కదా హరీష్ రావు? తెలంగాణలో రామచంద్రరావు నామకే వాసే బీజేపీ అధ్యక్షుడు. కానీ బీజేపీ చేయాల్సిన ప్రతి పనిని హరీష్ రావు చేస్తూ ఉన్నాడు. అది మర్చిపోతే ఎట్లా? ఈ బావబామర్దులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు నానా గోస పెట్టిర్రు, నానా యాస పెట్టిర్రు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు తప్ప ఎప్పుడు కూడా మంచి చేసిన పాపన పోలేని దుర్మార్గులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, గత 10 సంవత్సరాలు మమ్మల్ని వాళ్ళ ఇంటి గడప తొక్కనీయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి వాళ్ళని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎమ్మెల్సీలను కూడా అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇంటి గడప తొక్కని వాళ్ళు ఇప్పుడేమో కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కేటీఆర్ పైన నమ్మకం లేదు. మాకెందుకు బొక్క? మాకేం అవసరం గురించి మాట్లాడనీకే? కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా, వాళ్ళ పత్రికల్లో ఎన్ని రాతలు రాసినా 2034 వరకు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. డబ్బులు ఉన్నాయి కదా, ప్రింట్ మీడియా ఉంది కదా, ఒక వార్తలు రాసే ఒక మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసినా కూడా తెలంగాణ ప్రజలు మేధావులు, విఘ్నులు. మీరు మాట్లాడిన అబద్ధాలని, గత 10 సంవత్సరాలు మీరు చేసిన మోసాలని, గత 10 సంవత్సరాలు మీరు చూపించిన అహంకారాన్ని ఇంకా మర్చిపోలేదు. అబద్ధాల హరీష్ రావు, కోతల రామారావు, మీరు ఎన్ని కోతలు కోసినా, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా, తెలంగాణ 4 కోట్ల ప్రజానికం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానివ్వండి, తెలంగాణ విద్యార్థి సంఘాలు కానివ్వండి, తెలంగాణ నిరుద్యోగ సంఘాలు కానివ్వండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని కానివ్వండి నమ్మే ప్రసక్తే లేదు.
అధికార అహంకారంతో రైతులకు సంకెళ్ళేసింది ఈ దుర్మార్గుడే. మల్లన్న సాగర్లో రైతులను బందీ చేసింది ఈ హరీష్ రావే. అటు నేరెళ్ల ఘటనలో రైతుల కుటుంబాలకు సంకెళ్ళేసినటువంటి ఈ కల్లకుంట్ల తారక రామారావు మల్లన్న సాగర్ విషయంలో రైతులకు బందీలు చేసి జైళ్లలో వేసి హింసలు పెట్టిన ఈ హరీష్ రావు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వరి వేస్తే ఉరి అనేటటువంటి ఈ దుర్మార్గులు ఇప్పుడు రైతుల కళ్ళాల కడుకుతున్నారు. నానా యాస పెట్టి నానా గోస పెట్టి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. మీలాంటి దుర్మార్గుల్ని మీలాంటి దుష్టులని తెలంగాణ పదానికం 100 లోతుల్లో గోతుల్లో బోట్ల పెట్టని చెప్పి మర్చిపోకండి. Subscribe us and press the bell icon for more interesting updates.